కృష్ణా జిల్లా గుడివాడలో అయితే ఉన్నాం. గుడివాడలో 2014 వరకు కూడా తెలుగుదేశానికి అయితే కంచుకోటగా ఉండదు. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే విజయం సాధించింది. కొడాలి నాని అయితే ఇక్కడ నుంచి గెలుపొందడం జరిగింది. అయితే ఆయన గెలుపొంది మంత్రిగా కూడా ఇక్కడ చేయడం జరిగింది. అయితే 2024 అంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మరిలోకి అయితే నాని అయితే దిగారు. అయితే తెలుగుదేశం నుంచి వనిగండ్ల రాము అంటే విద్యావేత్త, అతను కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అయితే బరిలో దిగుతారు. అయితే వీరిద్దరిలో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే విషయం మనం గుడివాడ ప్రజలతో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు ఎవరు గెలుస్తారండి? ఇక్కడ మేము పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఇస్తాం. ఈ పార్టీ కాకుండా వేరే పార్టీ మళ్ళీ వస్తాకి ఏ కారణం చేత వస్తాడు? తెలుగుదేశానండి. 100% టీడీపీ వెనుగళ్ల రాము గెలుస్తాడండి. వెనుగల రాము గారు వైసీపీ గెలవ టీడీపీ వైసీపీ గ్యారెంటీ అని ఓడిపోతాడు గుడివాడలో. వైసీపీ గెలుస్తుంది. కూటమి అభ్యర్థి జనసేన అలాంటి అడగకూడదండి, అలాంటి అడగకూడదండి. వైసీపీ తెలీదండి. నాకు తెలియదండి.